నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మనస్విని. పాము కరిచినప్పుడు కంగారు పడకండి. నిశ్చలంగా ఉండండి. మరియు పాముకు వీలైనంత దూరంగా వెళ్ళండి. ఆందోళన చెందితే గుండె వేగం పెరిగి విషం త్వరగా వ్యాపిస్తుంది. పాము కరిచిన శరీర భాగాన్ని ఎప్పుడూ గుండె స్థాయి కంటే తక్కువగా ఉంచండి. ఇది విషం శరీరంలోని ఇతర భాగాలకు వేగంగా చేరకుండా సహాయపడుతుంది. కరిచిన చోట వాపు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే వెంటనే చేతికి ఉన్న ఉంగరాలు, గడియారాలు, గాజులు లేదా బిగుతుగా ఉన్న దుస్తులను తొలగించండి. కరిచిన అవయవాన్ని కదల్చకుండా ఉంచడానికి ఒక కర్ర లేదా స్లిప్ట్ సహాయంతో వదులుగా కట్టండి. కదలికలు తగ్గితే విషం వ్యాప్తి నెమ్మదిస్తుంది. గాయంపై కోతలు పెట్టవద్దు లేదా నోటితో విషాన్ని పీల్చడానికి ప్రయత్నం చేయకండి. ఇలా చేయడం వల్ల ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. రక్త ప్రసరణ ఆగిపోయేలా గట్టిగా కట్టండి. దీనివల్ల ఆ భాగంలోని కణజాలం పూర్తిగా దెబ్బతినే అవకాశం ఉంది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే బాధితుడిని ఆసుపత్రికి తరలించండి. సరైన సమయంలో ఇచ్చే యాంటీ వీనం చికిత్స మాత్రమే ప్రాణాలను కాపాడుతుంది.